రాష్ట్ర ప్రభుత్వం మాటలతో గారడీ చేస్తోందని విమర్శించారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. 2 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కరువు నివారణకు కేంద్రం 791 కోట్లు కేటాయించినా రైతులకు పైసా కూడా ఖర్చు చేయలేదని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో దేశంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు నాగం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మాటల ప్రభుత్వమే కానిది చేతలు లేదు. కేవలం శాంపుల్స్ చూపిస్తున్నారు. ఇండ్లు 2 బెడ్రూమ్ అంటే ఎర్రవెల్లిలో ఇండ్లు చూడాలి, లేదు సికింద్రాబాద్ లో ఇల్లు చూడాలి అంతే. తర్వాత ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా చాలా మాట్లాడుతున్నారు. తీవ్రమైన కరువు వచ్చి మొత్తము మోటార్లు ఇట్లన్నీ అంటే బోర్లన్నీ ఎండిపోయి మోటార్లు పనిచేయకుండా కరెంటు మిగిలితే ఆ కరెంటును కమర్షియల్ గా సప్లై చేస్తూ లబ్ధి పొందుతూ దాన్ని కూడా తమ గొప్పతనంగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇది తయారైంది. శాసన వ్యవస్థనే ధ్వంసం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికైన ప్రజాప్రతినిధులను తమ పార్టీలో కలుపుకొని సంఖ్య పెంచుకునేటువంటి కార్యక్రమంలో మునిగిపోయింది ఈ ప్రభుత్వం. కేసీఆర్ కరువు ఇంత తీవ్రంగా వచ్చింది. కేంద్రం అడిగిన తక్షణమే 791 కోట్లు అంటే అది సామాన్యమైన విషయంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. గతంలో మేము కూడా మంత్రులు గుణం, ఆయన మా ఎంబడి మంత్రులు కొన్నారు. గతంలో మేము ప్రభుత్వాలను అడిగితే 3,000, 4,000 కోట్లు అడిగినా వాళ్ళు 200, 300 కోట్లు కూడా ఈ సందర్భంలో 791 వీళ్ళు ప్రకటించిన 231 మండలాలకు ఇస్తే మిగిలిన మండలాలు ప్రకటించకపోవడమే కాకుండా ఇచ్చిన పైసా ఒక్కటి ఖర్చు పెట్టకుండా ఒక్క గడ్డి మోపు కూడా ఏ గ్రామానికి సరఫరా చేయకుండా ఏ ఒక్క ఫాడర్ క్యాంపు పెట్టకుండా తీవ్రమైన కరువులో మంచినీటి ఎద్దరింత తీవ్రంగా ఉన్నా పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.